సినిమా పరిశ్రమలోకి కొత్త హీరోయిన్స్ వస్తే చాలు తనను క్రష్ లిస్ట్ లోకి యాడ్ చేసేస్తుంది కుర్రకారు. తెలుగులోనే అనే కాదు, తమిళం, మలయాళం ఇలా ఏ భాషలో అయినా ఒక సినిమా విడుదలయ్యి అన్ని భాషలో హిట్ అయిందంటే అందులో ఉన్న హీరోయిన్ గురించి యూత్ అంతా సోషల్ మీడియాలో చర్చలు మొదలు పెడతారు. తాజాగా డ్రాగన్ అనే తమిళ మూవీ విడుదలైంది. అది తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయింది. అందులో హీరోయిన్ గా నటించిన కయాది లోహర్ అనే అమ్మాయితో కుర్రకారు ప్రేమలో పడిపోయారు. తనపై తెలుగు యువత చూపిస్తున్న ప్రేమను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఒక గుడ్ న్యూస్ కూడా షేర్ చేసింది కయాది లోహర్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి. తాను ముందుగా మోడలింగ్ లో తన కెరియర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు తనకి డ్రాగన్ మూవీ ద్వారా లభించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాతో పాటు అటు తమిళ, తెలుగు రెండు భాషా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ముఖ్యంగా యూత్ అయితే తనను వెంటనే క్రష్ లిస్ట్ లోకి కూడా యాడ్ చేశారు. అయితే తనకి తమిళ, తెలుగు భాషలు రాకపోయినా తనపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది కాయాదు. దీంతో తెలుగు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. నేను తెలుగు నేర్చుకుంటాను. మీ అందరి ప్రేమకు చాలా థ్యాంక్స్. మీరు నన్ను పెద్ద మనసుతో స్వాగతించారు. మీ ప్రేమ నాకు చాలా స్పెషల్. త్వరలో టాలీవుడ్ లోకి వస్తున్నా అంటూ అప్డేట్ ఇచ్చింది కయాదు లోహర్. అసలైతే తాను ఇంతకు ముందే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన యాక్షన్ డ్రామా అల్లూరిలో కాయాదు హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులకి రీచ్ కాలేదు. అందుకే ఈ ముద్దుగుమ్మ గురించి అప్పుడు ప్రేక్షకులకి తెలియదు. మొత్తానికి ఇప్పుడు కాయాదును గుర్తించినందుకు తనకిప్పుడు హ్యాపీగా ఉంది అంటుంది. అందరూ నా నటన మెచ్చుకుంటున్నారు. స్క్రీన్ పై నన్ను చూసి ఆదరిస్తున్నారు. అసలు ఇంతకంటే నాకేం కావాలి? త్వరలో మళ్లీ థియేటర్లో కలుద్దామంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది కాయాదు లోహర్. డ్రాగన్ విడుదలై తనకు ఫేమ్ ఇచ్చిన తర్వాత తన అప్కమింగ్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం కాయాదు అథర్వ హీరోగా నటించిన ఇదయం మురళి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఇదే ఏడాదిలో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టడానికి కూడా సన్నాహాలు మొదలుపెట్టింది కాయాదు లోహర్.